మేడం అప్పటి కాలంలో ఒక్కొక్క స్త్రీ 5-6 డెలివరీలు జరిగేవి. ఫ్రీ డెలివరీలు అంటే నార్మల్ డెలివరీ జరిగేవి. ఇప్పుడు ఒక్క డెలివరీ జరగాలంటే ఆపరేషన్ ద్వారానే జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఏం చెప్తారు మేడం? ఓకే. సో మనం చాలా కామన్‌గా ప్రీవియస్ జనరేషన్, ఈ జనరేషన్ కంపారిజన్స్ అన్నవి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ రోజుల్లో. ఒకప్పుడు నార్మల్ డెలివరీ అయ్యేది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అని. ఓకే. ఒకప్పుడు ఇంట్లో చేసుకునే పనులు కూడా బాగా యాక్టివ్‌గా ఆడవారు అన్నది చాలా ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళ డే టు డే ఎక్సర్సైజ్ అన్నది వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవటంలోనే వచ్చేసేవి. సో ఈ రోజుల్లో ఏమైందంటే డే టు డే యాక్టివిటీ కానీ, ఎక్సర్సైజ్ కానీ యాజ్ అ రొటీన్ అందరికీ రావట్లేదు. సో మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బాడీ అన్నది బాగా స్టిఫ్‌గా మారిపోయి అండ్ ఎక్సర్సైజ్ అవి లేకపోవటం వల్ల లిగమెంట్ స్టిఫ్‌నెస్ ఇదంతా ఉండి సుఖప్రసవం అన్నది జరగటానికి అసలు బాడీ కోఆపరేట్ చేయట్లేదు. అండ్ ఆల్సో గర్ల్స్ ఆర్ గెటింగ్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ పెయిన్. ఓకే. కొంచెం పెయిన్ వచ్చినా కానీ మా అమ్మాయి భరించలేకపోతుంది, మాకు సిజేరియన్ కావాలని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏ ఫీమేల్ బాడీ ఈజ్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆ పెల్విస్, అక్కడ ఉన్న మజిల్స్ మనకి నార్మల్ డెలివరీకి సహాయం చేసేటట్టే ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోన్ చేంజెస్ వల్ల సుఖప్రసవానికి రెడీగానే చేస్తుంది. అన్లెస్ ఏదైనా కాంప్లికేషన్ అయ్యి బేబీ హార్ట్ బీట్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యి ఆర్ మదర్కి ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వచ్చి అలా ఏదైనా కాంప్లికేషన్ ఉండి మెడికల్ ఇండికేషన్ ఉంటేనే సిజేరియన్ సెక్షన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే. పెయిన్ ఉంది, నేను డెలివరీ పెయిన్స్ భరించలేకపోతున్నాం అంటే దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ పెయిన్లెస్ లేబర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఇంజెక్షన్ తీసుకొని పెయిన్స్ పర్సీవ్ చేయకుండా కూడా సుఖప్రసవం అన్నది చేసుకోవచ్చు. సో యాక్టివ్ లైఫ్ స్టైల్ రొటీన్గా మెయింటైన్ చేస్తూ హెల్దీగా వాళ్ళ బాడీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సుఖప్రసవం అన్నది ఈ రోజు కూడా పాసిబుల్, జరుగుతూ ఉన్నాయి కూడా. ఓకే మేడం. ఇప్పుడు ఎక్కువగా డెలివరీలు అయిన తర్వాత కొంతమంది హెల్తీగా ఉంటారు, చిన్నపిల్లలు. కొంతమంది హెల్తీగా ఉండరు, అంటే అక్కడే ఉండిపోతారు. మైండ్ సెట్ కూడా అలా ఉండిపోతే కారణం ఏమంటారు మేడం? వీళ్ళు తినే ఫుడ్ వల్ల లేకపోతే దేనివల్ల పిల్లలు అంత వీక్గా పుడతారు? సో ఈ రోజుల్లో ఒకప్పుడు మనం ఎప్పుడు ప్రాబబ్లీ ఇండియాలో అంత ఎక్కువగా మనం వినుండము. సో లో ఐక్యూ పిల్లలని కానీ లేకపోతే ఆటిజం అని రీసెంట్గా ఎక్కువగా వింటున్నాం. ఆటిజం అండ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అన్నదానికి చాలా కారణాలు ఉంటాయి. సో ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ జెనెటిక్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ బర్త్ అయ్యే టైంలో జరిగే ఇన్సల్ట్ వల్ల అయినా కానీ మనకి ఇట్లా తక్కువ ఐక్యూ ఉన్న పిల్లలు పుట్టడం అన్నది చూస్తూ ఉంటాం. ఓకే. సో వన్ ఆఫ్ ద కాజెస్ మనం ఏదైతే ఆల్రెడీ జెనెటిక్గా మాడిఫైబుల్ ఆర్ కొన్ని కాజెస్ ఏవైతే మనకి జెనెటికల్లీ వచ్చేవి మనం మాడిఫై చేయలేం. బర్త్ ఇన్సల్ట్ అంటే అప్పుడప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు కొంచెం డిలేడ్ డెలివరీ అవటం కానీ లేకపోతే బై ఎనీ రీజన్ ఆ బేబీకి లోపల పొట్టలో ఉన్నప్పుడు ఆక్సిజన్ సరిగ్గా అందక ఫీటల్ హైపాక్సియా అంటాం. అట్లా ఏమన్నా ఆక్సిజన్ అందక డ్యామేజ్ అయ్యేది, బ్రెయిన్ అప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్, దానివల్ల వాళ్ళ గ్రోత్లో వాళ్ళ మైల్ స్టోన్స్ రావటంలో లేకపోతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానివల్ల ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డెలివరీ ప్లాన్ చేసుకున్నప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నప్పుడు కానీ ఏదైనా బేబీ రెగ్యులర్గా వాళ్ళ హార్ట్ బీట్ మానిటర్ చేసుకోవటం, బేబీ కరెక్ట్గా ఆక్సిజన్ అందుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో ఏమైనా ఇన్సల్ట్స్ జరిగితే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ యూజువల్లీ పర్మనెంట్ డ్యామేజ్ కాజ్ చేస్తాయి. ఓకే. అలా కాకుండా బేబీ డెవలప్మెంట్ అప్పుడు పొట్టలో ఉన్నప్పుడు బేబీ గ్రోత్కి మనకి ఏదైతే కావాల్సిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకుంటే లో బర్త్ వెయిట్ బేబీస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. బాగా లో బర్త్ వెయిట్, బాగా ప్రీటర్మ్ బేబీస్ డెలివరీ అయినప్పుడు వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్నవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మదర్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం ఏమేమైతే అవసరమో కరెక్ట్గా తీసుకోవాల్సిన టైంలో సప్లిమెంట్స్ తీసుకుంటూ గ్రోత్ పెరగటానికి ప్రోటీన్ ఇంటేక్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది తీసుకుంటూ ఉంటే మనకి గుడ్ వెయిట్ బేబీస్ యూజువల్లీ వాళ్ళ మైల్ స్టోన్స్ కరెక్ట్గా రీచ్ అవుతారు. వాళ్ళు ముందుగా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది కూడా బాగా జరుగుతుంది. సో లో బర్త్ వెయిట్ బేబీస్ని ప్రివెంట్ చేయాలి, మనం ప్రీటర్మ్ డెలివరీస్ని ప్రివెంట్ చేయాలంటే 7వ నెలలో 8వ నెలలో పుట్టిన పిల్లలు ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా ఆర్గన్స్ అన్నది కరెక్ట్గా డెవలప్మెంట్ అన్నది ఇంకా పొట్టలో జరగలేదు. సో బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ ఒకవేళ కరెక్ట్గా వాళ్ళకి అందాల్సిన కేర్ అంటే ఐసీయూ కేర్ ఇమీడియట్గా అవైలబుల్ అందరికీ ఉండదు. సో అలా కాకుండా మనకి 7వ నెల 8వ నెలలో బేబీ పుట్టేస్తే కరెక్ట్ కేర్ వాళ్ళకి ఆ టైంలో అందకపోతే కనుక బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ రీచ్ అవ్వటం కానీ లంగ్స్కి దానికి కావాల్సిన సపోర్ట్ రీచ్ అవ్వకపోతే కొంచెం మందగించిన బేబీస్ పుట్టడం అన్నది చూడొచ్చు. సో కేర్ అనేది తీసుకోవటం ఇంపార్టెంట్.
ఇప్పుడున్న జనరేషన్లో జింక్ ఫుడ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మేడం. సాఫ్ట్ కూల్ డ్రింక్స్ కానీ మంచి ఫుడ్ కాకుండా, వెజిటేబుల్స్ కాకుండా ఓన్లీ బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. దీనివల్ల ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే పెళ్లి చేసుకున్న కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మేడం ఫుడ్ వల్ల. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. సో జంక్ ఫుడ్ హెస్ బికమ్ కామన్ రొటీన్. ఫుడ్ మనకి చాలా ఈజీగా, జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. స్విగ్గీలో అలా ఆర్డర్ పెట్టగానే ఇలా వచ్చేసింది, లేకపోతే ఆఫీస్ బయటకు రాగానే బయట పానీపూరి బండి, బజ్జీ బండి, నూడిల్స్ బండి. సో ఫుడ్ ఈజ్ అవైలబుల్. చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో బిజీ అయిపోవటం వల్ల ఇంట్లో కుకింగ్, హెల్దీ కుకింగ్ అన్నది చాలా తగ్గిపోయింది. సో బయట తినటం అవాయిడ్ చేయలేనప్పుడు చాలా వరకు మనం హెల్దియర్ ఆప్షన్స్ ప్రిఫర్ చేయటం బెటర్. ఓకే, సో జంక్ ఫుడ్తో పాటు పక్కనే మనకి హెల్దీ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ అవైలబుల్, ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్, హెల్దీ మీల్స్ ఆర్ అవైలబుల్, మిల్లెట్ ఫుడ్స్, సాలడ్స్ ఇవి కూడా మనకి స్విగ్గీలో అవైలబుల్ ఉన్నాయి. సో స్విగ్గీ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మనం హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకొని కూడా వీ కెన్, ఇఫ్ ఎవరైనా ఇంట్లో కుక్ చేసుకోలేకపోతున్నాము, మాకు టైం లేదు అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ హెల్దియర్ ఆప్షన్స్ టు ఈట్. ఓకే, ఫుడ్ అవైలబుల్ పెట్టుకుంటే మనం జంక్ ఫుడ్ తగ్గించగలుగుతాం. జంక్ ఫుడ్ ఎందుకు? సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అడల్టరేషన్. ఆయిల్ అడల్టరేటెడ్ ఉంటుంది, ఫుడ్లో వేసే కలర్స్ అడల్టరేటెడ్ ఉంటాయి. ఇవన్నీ పొల్యూటెంట్స్ మనకి బాడీలో వెళ్ళటం వల్ల బాడీలో ఈ బ్యాడ్ పొల్యూటెంట్స్ అని అక్యుములేట్ అయిపోయి ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డిసీజెస్. పీసీఓఎస్ అని పెరిగిపోతుంది యంగ్ జనరేషన్లో, ఒబిసిటీ పెరిగిపోతుంది, అండ్ ఇవి ఇంటర్నల్ ఎండోమెట్రియోసిస్ అన్నది కూడా కొత్తగా మనం ఆడవాళ్ళలో బాగా ఎక్కువగా చూస్తున్నాము ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫుడ్ పొల్యూటెంట్స్ వల్ల. సో ఇవి ఇంటర్నల్గా మళ్ళీ ఓవరీస్ని డ్యామేజ్ చేయటము, మనకి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ కానీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ పడిపోవటము, ఇవన్నీ చూస్తున్నాం. సో అవాయిడింగ్ జంక్ ఫుడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఎప్పుడైనా బయట తినాలి అని అనుకుంటే ఉన్న వాటిలో హెల్దియర్ ఆప్షన్స్ చూస్ చేసుకొని తింటాం అన్నది ప్రిఫరబుల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.